హలో డిఎస్సిఎస్ ఫ్రెండ్స్, శాస్త్రవేత్తలు వారి యొక్క రచనల నుంచి మరి సైకాలజీలో బిట్స్ అడుగుతున్నాడు. కొన్ని బుక్స్ అయితే అసలు ఎక్కడి నుంచి అడుగుతున్నాడో కూడా తెలియనట్టుగా కూడా ఉంటున్నాయి. బట్ నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి కొన్ని బుక్స్ అయితే ఒకే చోట ఉన్న కొన్ని బుక్స్ మీకు చెప్పాలనుకుంటున్నాను. పావ్లోవ్ రచనలో మనకి ద వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్ ఒకటి, ద కండిషన్డ్ రిఫ్లెక్స్ ఒకటి. మనకు తెలుసు పావ్లోవ్ గారు కుక్క మీద చేసిన ప్రయోగానికి సంబంధించి ఇవి. నెక్స్ట్ స్కిన్నర్ రచనలో వచ్చేసి మనకి ద బిహేవియర్ ఆఫ్ ఆర్గానిజం, సైన్స్ అండ్ హ్యూమన్ బిహేవియర్, క్యుములేటివ్ రికార్డ్, రిఫ్లెక్షన్ ఆన్ బిహేవియర్ అండ్ సొసైటీ, ద షేపింగ్ ఆఫ్ బిహేవియరిస్ట్, స్కెడ్యూల్స్ ఆఫ్ రెయిన్ఫోర్స్మెంట్. సిబి ఫస్టర్తో కలిసి రచించారు ఇది. నెక్స్ట్ తారంటైక్ రచనలు వచ్చేసి మనకి యానిమల్ ఇంటెలిజెన్స్, ద సైకాలజీ ఆఫ్ లెర్నింగ్, ద మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్, హ్యూమన్ నేచర్ అండ్ సోషల్ ఆర్డర్. కోహ్లర్ రచనలు వచ్చేసినప్పటికీ ద మెంటాలిటీ ఆఫ్ ఏప్స్, కోతుల మీద చేశారు కదా, ద గెస్టాల్ సైకాలజీ. నెక్స్ట్ బండూరా రచనలు సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ, ప్రిన్సిపల్స్ ఆఫ్ బిహేవియర్ మోడిఫికేషన్, ఎగ్రిషన్, సోషల్ లెర్నింగ్ థియరీ. ఇది బండూరా గారి యొక్క రచనలు. అలాగే మనకి అభ్యాసం ఉపగమ సిద్ధాంతాలు ఉన్నాయి కదా. ఏ వాదం, ప్రవర్తన వాదానికి సంబంధించిన వాళ్ళు ఎవరు, గెస్టాల్ట్ వాదానికి సంబంధించిన వారెవరు, నిర్మాణాత్మక వాదానికి సంబంధించిన వారెవరు, పరిశీలనాత్మక లేదా ఆధునిక సిద్ధాంతాలకు సంబంధించిన వారెవరైనా కూడా అడగొచ్చు. సో చూద్దాం. సంసర్గవాద సిద్ధాంతాల్లో మనకి ప్రవర్తనవాద ఉపగమంలో శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం పావ్లోవ్ వస్తారు, నిబంధనోదిత అభ్యాసం వాట్సన్ వస్తారు, కార్యసాధక నిబంధన సిద్ధాంతం స్కిన్నర్ వస్తారు, యత్నదోష అభ్యాసన సిద్ధాంతం తారండైక్ వస్తారు. ఇవి ప్రవర్తనవాద ఉపగమాలు. ఇవైతే సిలబస్లో లేవో అక్కర్లేదు. నెక్స్ట్ సంజ్ఞానాత్మక క్షేత్ర సిద్ధాంతం లేదా గెస్టాల్ట్ వాద ఉపగమంలోకి వచ్చేది అంతర్దృష్టి అభ్యాసన సిద్ధాంతం కోహ్లర్ది, కొఫ్గా అభ్యాసన సిద్ధాంతం అనేది వస్తుంది. నెక్స్ట్ నిర్మాణాత్మక ఉపగమంలో మనకి సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం ఫియాజే, వైగోట్స్కి నిర్మాణాత్మక సిద్ధాంతం వస్తుంది. నెక్స్ట్ ఆధునిక సిద్ధాంతాలు లేదా పరిశీలనాత్మక ఉపగమంలో పరిశీలన అభ్యాసన సిద్ధాంతం బండూరా గారిది, లేదా దీన్ని నమూనా యత్నరహిత సిద్ధాంతం అని కూడా అంటారు. బ్రోనర్ బోధన సిద్ధాంతాలు అనేవి వస్తాయి.